నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ ఎల్లారెడ్డి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నేడు పట్టణంలో పర్యటించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని శివాజీ చౌక్ కు చేరుకోగానే విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి విస్తరణలో శివాజీ విగ్రహం తొలగించబడుతుందని, దానిని పునరుద్ధరించాలని కోరారు. పెట్టి ఫౌంటైన్స్ పెట్టి విగ్రహానికి శివాజీ విగ్రహానికి టెంట్స్ గార్డెన్ ప్లాంటేషన్ అన్నీ పెట్టి పెయింటింగ్ చేసుకుని 15 లక్షలు లైటింగ్ కూడా పెట్టాం. బ్రహ్మాండంగా కనిపించినట్టు. ఎందుకంటే హైవే వేయటాలు కూడా దీనికి లైటింగ్ లేదు, ఫౌంటైన్ లేదు, గార్డెన్ పెట్టేసి మొక్కలు పెట్టేసి ప్లాంటేషన్ ప్లేస్ చూద్దాం. ప్లేస్ మరి డిసైడ్ చేద్దాం. ఇక్కడ మేడం మీరు ఇప్పుడు ఇక్కడ జాగా ఉంటే బ్యాకప్లో ఉంటే ఫైన్. మనకి ఎందుకంటే మనకు ఫౌంటైన్ కొద్ది ప్లేస్ కావాలి, గార్డెన్ కావాలి, మనకు లైటింగ్ కావాలి, అన్నీ పెడుతున్నాం. లైటింగ్ పెడుతున్నాం. శివాజీ చౌక్ అని కూడా రాసి పెడతాం. ఇంకా బ్రహ్మాండంగా 15 లక్షలు పెట్టి ఇంకా డెవలప్ చేయాలి. చూద్దాం, కమిషనర్ చూస్తారు. మీరు ఇచ్చినటువంటి మాట చాలా అరుదైనటువంటి మాటలు అవి. ఇప్పుడు మన హిందూ సమాజం కోసం కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం అందరం సహకరించి చేద్దాం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ చేతినే ఆ యొక్క విగ్రహం మళ్ళీ పునర్ప్రారంభం కూడా ఇచ్చుకోవచ్చు. కూడా సహకరించినందుకు ఒకవేళ గవర్నమెంట్ చేయకుండా మా కమిషనర్ చేయకుండా 15 లక్షలు నా సొంత పైసలు ఇస్తాను.